కారణభూతుడా నీకు వందనాలు. నీ పాదాలకు నా శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ప్రభా నీ పాద సన్నిధికి ఆకర్షించి ఇంతవరకు నీ సన్నిధిలో మేము గడుపుటకు, ప్రార్థించుటకు, ఆరాధించుటకు, స్తుతించుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యం కొరకు మేము అందరం ఎదురు చూస్తున్నాం ప్రభా. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది ప్రభా. ఎండిన భూమి వర్షము కొరకు ఎదురు చూచినట్లుగా నా ప్రాణము నా తండ్రి నీ వాక్యము కొరకు ఎదురు చూస్తున్నది ప్రభా. నీ వాక్యం ద్వారా నన్ను తృప్తిపరచండి. నీ వాక్యము ద్వారా నన్ను బలపరచండి. నీ వాక్యము ద్వారా నన్ను బ్రతికించండి. నీ వాక్యము ద్వారా నన్ను స్వస్థపరచండి ప్రభా. నీ వాక్యము ద్వారా సమస్త కార్యముల జీవితంలో జరిగించి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. సాక్ష్యాలు చెప్పాలనుకుంటే ఈ సమయం మీకు ఇవ్వబడుతుంది. క్లుప్తంగా మీ సాక్ష్యాలు. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, బలమైన నామాన్ని బట్టి దూరాన్న సమీపాన్న దేవుని మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రేమ వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. తెరిస్తే నేను చెప్పే మాటలు అక్కడ అలా ఉన్నాయా లేవా అని మీరు గ్రహించగలరు. మనము ఎస్తేరు గ్రంథము వచనం వెంబడి వచనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు 8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అందరూ కూడా మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి చక్కగా ఈ మాటలు మీరు వినాలని, ఎవరో ఒక్కరు స్పష్టంగా చదవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. చదువుకుందాం. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రుడైన హామాను ఇంటిని రాణి అని ఎస్తేరుకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకై తనకి ఏమి కావాలనో రాజుకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలో నుంచి తీసుకునిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ మొర్దెకై ఉరి తీయబడ్డాడు. మొర్దెకై చనిపోయిన తర్వాత, ఉరి తీయబడిన తర్వాత వెంటనే ఎస్తేరు ఏం చేసిందంటే, ఎస్తేరుకి రాజు పిలిచి అంటాడు, నీకేం కావాలి అని అడిగినప్పుడు నా ప్రజలు మాత్రం బ్రతుకుంటే చాలే అని అన్నది. లేదు, నువ్వు అడిగిన దానికంటేను, ఊహించిన దానికంటేను కూడా నేను నీకు చేస్తానని రాజు మాటిచ్చి హామాను ఇంటిని ఎస్తేరుకి ఇచ్చాడు. ఎస్తేరు ఏం చేసిందంటే అది మొర్దెకైకి ఇచ్చింది. ఒక మాటలు ఈరోజు మన వర్తమానం ఏంటంటే, రాజు ద్వారా అధికారం పొందుకున్న మొర్దెకై. ఒకసారి చెప్పండి అన్నమాట. రాజు ద్వారా అధికారము పొందుకున్న మొర్దెకై. ఈరోజు అధికారం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. అధికారము అనేది దేవుడు ఇవ్వాలి. అది మనుషులు ఇచ్చేది కాదు. మనుషుల నిర్ణయం చేత అది ఏర్పరచబడినది అంతకంటే కాదు. నేను అధికారిగా ఉండాలి, నేను రాజుగా ఉండాలి, లేదా నేను యాజకుడిగా ఉండాలి, లేదా నేను లీడర్గా ఉండాలి అని నువ్వు అనుకోవటం కాదు. అది దేవుడు నీకు నిర్ణయించి తగిన సమయంలో దేవుడు నీకు ఇస్తాడు. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసుకులై మనం ఉన్నప్పుడు తగిన సమయం ముందు ఆయన నీకు అది అనుగ్రహిస్తాడు. అధికారం అనేది దేవుడు మనకి ఇవ్వాలి అని స్పష్టంగా ఇక్కడ రాయబడింది. రాజు అధికారం ఎవరికి ఇచ్చాడంటే ఎస్తేరుకి ఇచ్చాడు. రాజు అధికారం ఎవరికి ఇచ్చాడంటే మొర్దెకైకి ఇచ్చాడు.
ఈ మొర్దెకై ఎవరు అని అంటే గేట్ కీపర్. గేట్ కీపర్ స్థాయి నుండి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగాడు. గేట్ కీపర్ ఉద్యోగం ఏంటి? ఎవరైనా వస్తున్నారా లేదా, ఒక కాపలదారుడు. అవునంటారా కాదంటారా? మనము సంఘంలో ఏం కోరుకుంటామంటే పాటలు పాడేది కోరుకుంటాం, ఆరాధన చేసేది కోరుకుంటాం, లేదా వాక్యం చెప్పేది కోరుకుంటాం, శ్రేష్టమైన వాటిని మనం కోరుకుంటూ ఉంటాం. మీకు తెలుసా, మొర్దెకై ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటున్నాం. మొర్దెకై గేట్ కీపర్, వాచ్మెన్, కావలివాడు. ఆ కావలి పనిలో బహు నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఇది చిన్న ఉద్యోగం కదా అని అనుకోలే. ఇది గేట్ కీపర్ని కదా నేను, నాకు విలువ లేదు, నా మాట ఎవరు అర్థం చేసుకోరు, నాకు ఎవరు విలువ ఇవ్వరు, నాకు ఎవరు సెల్యూట్ కొట్టరు, నేను అందరికి సెల్యూట్ కొట్టాలి అని ఏ రోజు కూడా అనుకోలే. తనకిచ్చిన పనిలో బహు నమ్మకస్తుడిగా ఉన్నాడు. వాక్యం అంటుంది, నమ్మకస్తుల కొరకు లోకమంతా దేవుని కనుదృష్టి సంచరిస్తూ ఉంది. ఎవరు నమ్మకంగా ఉన్నారు? పరిచర్యలో నువ్వు నమ్మకంగా ఉండు. ఎవరో నిన్ను చూస్తున్నారని నువ్వు అనుకోవద్దు, ఎవరు నేను గమనించట్లేదని నువ్వు అనుకోవద్దు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. నమ్మకంగా ఉండాలి. ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నావా? మొర్దెకైని ఎక్కడైతే పెట్టాడో అక్కడే నమ్మకంగా ఉన్నాడు రాజు. అప్పటికి రాణి ఎస్తేరు రాణి అయిపోయింది. వాస్తవం చెప్పాలంటే మనోడు ఏం కోరుకోవాలి అక్కడ? నాకు ఏదో ఒక పోస్టు చెప్పాలి. మన ఇంటిలో మనం రాజులం అయితే మన పిల్లలు ఏమై ఉండాలనుకుంటాం? మనం రాజకుమారులుగా ఉండాలనుకుంటామా, లేదా మంత్రిగా ఉండాలనుకుంటావు? నువ్వు రాజకుమారులుగా, యువరాజులుగా, శాసించేవారుగా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ ఎస్తేరు ఎవరో తెలుసా? మొర్దెకైకి ఒక రకంగా చెప్పాలంటే వాస్తవానికి అన్నే కానీ తండ్రితో సమానంగా తను పెంచుతూ వచ్చాడు. ఒక స్థలంలో ఒకసారి, మీరు ముందు అధ్యాయాలు మీకు బోధించాను నేను, గోనె బట్ట కట్టుకుని బూడిద చల్లుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎస్తేరు చలించిపోయి వెంటనే తన దగ్గర ఉన్న వస్త్రములు పంపించిందా లేదా? పంపించి అంటది, అయ్యా నువ్వు ఆ స్థలం నుంచి లే, నేను నిన్ను చూడలేకపోతున్నాను, నువ్వు నన్ను పెంచిన తండ్రివయ్యా, నువ్వు ఆ స్థితిలో నేను చూడలేకపోతున్నానయ్యా అని అంటే, ఏ మాత్రము కూడా ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేదు. ఎవరైతే ఏమంటారు? రాణి పిలుస్తుంది కాబట్టి వెంటనే రాజవస్త్రము ధరించి అవి తీసివేసి వెళ్ళిపోయేవాడు. నేను అదే చెప్తూ ఉంటాను మీకు ఎప్పుడు కూడా, మీకు ఏదో చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయని పరిగెట్టకూడదు. దేవుడు మీకు శ్రేష్టమైనది ఇవ్వబోతూ ఉన్నాడు. మీరు చిన్న చిన్న అవకాశాల గురించి నువ్వు పరిగెట్టితే, చిన్న చిన్న అవకాశాల గురించి నువ్వు ఆశపడి వెంపర్లాడుతూ ఉంటే నువ్వు శ్రేష్టమైన వాటిని కోల్పోతావు. నీ పట్ల దేవుడికి ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక బలంగా ఉంది. ఏంటి తెలుసా? నిన్ను ప్రధానమంత్రి చేయాలని, నిన్ను రాజుగా చేయాలని, నిన్ను యాజకుడిగా చేయాలని. కానీ నువ్వు ఆయన ఉద్దేశాలని, ఆయన తలంపులను, ఆయన ఆలోచనలను నువ్వేం చేస్తావు తెలుసా? తృణీకరిస్తూ ఉన్నావు. నిజంగా చెప్తున్నా, తృణీకరిస్తూ ఉన్నావు. జగత్తు పునాది వేయకబడక మునిపే నీ జీవిత గ్రంథం రాసినవాడు ఆయన. నువ్వు ఎలా ఉండబోతున్నావో అన్నీ తెలుసు ఆయనకి. కానీ ఒక్కొక్కటిగా దేవుడు ఎప్పుడు కూడా ఒక్కసారి ఎవరిని హెచ్చించడు. అలా హెచ్చించబడ్డాడంటే వాడు పడిపోతాడని అర్థం చేసుకోండి. మీకు బాగా తెలుసు, ఉపమాన ప్రభు చెప్పాడు, ఒక ఇల్లు ఇసుక మీద కట్టబడుతుంది, ఒక ఇల్లు బండ మీద కట్టబడుతుంది. ఏది తొందరగా కట్టబడింది? అది బాగా కనపడుతుంది, అందంగా కనపడుతుంది, తొందరగా అయిపోతుంది. కానీ శ్రమలు వచ్చినప్పుడు, తుఫాను లాంటి శ్రమలు వచ్చినప్పుడు అది కూలిపోతుందని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రతి దానికి సమయము కలదు. ఉందా లేదా? ప్రతి దానికి సమయము కలదు. పుట్టుటకు సమయం కలదు, చెప్పండి, గిట్టుటకు సమయము కలదు. ప్రతి దానికి సమయం ఉంటుంది. ఆ సమయము దేవుడు మనకి ఇచ్చే వరకు ఓపికతో మనము
ఎదురు చూడాలి తప్ప మనంతట మనం వెళ్ళామంటే నేను అంటాను, నువ్వు ఎక్కడైతే ఎదుగుతున్నావో అదే సత్రంలో నువ్వు ఇరుక్కుపోతావు, స్ప్రెడ్ అవ్వలేవు నువ్వు. దేవుని చిత్తం లేదు. అధికారం దేవుడు మనకివ్వాలి, మనం తీసుకునేది కాదు. దయచేసి మళ్ళీ ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. ఎవరో నిన్ను ప్రేరేపిస్తారు, ప్రేరేపించబడకు. నేను సేవకి వాస్తవం చెప్పాలంటే 10 సంవత్సరాల క్రితమే రావాలి. నన్ను చాలామంది సేవకులు ప్రోత్సహించారు, పురుకొల్పారు, రేపారు. అయితే నేను ఒకటే అన్నాను వాళ్ళతో, అయ్యా దేవుడు నాతో మాట్లాడినప్పుడు, దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు వస్తాను, అంత మాత్రంగా. అంతకు మించి ఎవరు ఎన్ని చెప్పినా నేను విన్నా. వాళ్ళు ఎన్నోసార్లు చెప్పారు, నేను వినలా. రెండోది, మా బంధువుల్లోనే దరిదాపుగా 15 మంది సేవకులు ఉన్నారు. మాకు 15 చర్చెస్ ఉన్నాయి. నేను ఎప్పుడు వాళ్ళతో సేవ చేసినాను కాదు. నేను విశ్వాసంగా హైదరాబాద్లో ఎదుగుతూ ఉన్నాను. దేవుడు తన పిలుపు నాకు ఇచ్చి తన పనిలో వాడుకుంటూ ఉన్నాడు. నమ్మకంగా పని చేశాను. నేను ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండండి, దేవుడు ఒక దినాన్ని మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఖచ్చితంగా చెప్తున్నాను మాట. దానికి రోల్ మోడల్, నిదర్శనం నేనే. అంతకుమించి మీకు ఏదే సాక్ష్యం అవసరంలా. అధికారము దేవుడి ద్వారా మనం పొందుకుంటే అది శాశ్వతంగా ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది. అధికారం అంటే పవర్ మన చేతిలో ఉంటుంది. అధికారం మన చేతిలో ఉన్నప్పుడు అతను ఏది శాసిస్తే అది చలమని అవుతూ ఉంటుంది. రాజు దగ్గర ఈరోజు మీరు అధికారం పొందుకోవాలని ప్రభుపేట మీకు మనవి చేస్తే, ఏ రాజు? ఈయన రాజులకు రాజు అయిన, ప్రభులకు ప్రభు అయిన, భూపతులకు అధిపతి అయిన, జీవులకు అంతిమ న్యాయాధిపతి అనే దేవుడు మన దేవుడు. ఆయన యొద్ద నువ్వు అధికారం పొందు. ఆయన మనకు అధికారం ఇస్తాడా? ఈ చిన్నవాడిని చూస్తాడా? ఈ చిన్న కుటుంబాన్ని చూస్తాడా? ఈ చిన్న ఉద్యోగం చూస్తాడా అని మీరు ఒకవేళ ఆలోచన కల ఉండొచ్చు. ప్రభు వెతుకుతూ ఉన్నాడు. దీనులను పెంట కుప్పల మీద నుంచి, ఉందా లేదా? వాళ్ళు ఏమైనా పేరున్న వాళ్ళు కాదు. దీనులు, దరిద్రులను లేవనెత్తుటకైనా వెతుకుతూ ఉన్నాడు. దేవుడు అంటాడు, జ్ఞానవంతులని సిగ్గుపరచుటకు, ఉందా లేదన్నమాట, వెర్రివారిని ఎన్నుకున్నాడు. జ్ఞానవంతులు సిగ్గుపరచాలంటే లోకంలో వెర్రివారిని, ఎన్నిక లేని వారిని, బలహీనులను దేవుడు వెన్నుకుంటూ ఉంటాడు. వాళ్ళ కొరకు వెతుకుతూ ఉన్నాడమ్మా. ఆ గుంపులో మనం అందరం ఉన్నాం. కాకపోతే మనకు తొందర ఎక్కువ. మనకేమి ఎక్కువ? తొందర ఎక్కువ. తొందరపడతాను మంచిది కాదు. సామెతలో రాయబడిన మాట, తొందరగా పరిగెట్టువాడు తొందరగా దారి తప్పిపోతాడు. తొందరగా పరిగెట్టేవాడు తొందరగా దారి తప్పిపోతాడు. తొందర ఎక్కువ మంచిది కాదు. మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, కోడి గుడ్డు పెట్టిన తర్వాత దానికి ఒక సమయం కేటాయించబడింది. 21 దినం ఆగాలి. తల్లి అనుకోవచ్చు, లేదా పిల్ల అనుకోవచ్చు, నేను తొందరగా బయటికి వెళ్ళిపోతానని. తర్వాత ఆమ్లెట్ కూడా అది పనికొస్తుందా? రాదా? పనికి రాదు. చరిత్ర, లోకం ఎన్నో పాఠాలు పరిశుద్ధాత్మ మనకు బోధిస్తూ ఉన్నాడు. తొందరపడకు. దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ పనిలో నువ్వు ముందుకు వెళితే పొరపాటు మళ్ళీ వెనక్కి తిరిగి చూడ అవసరం లేదు. నీ సేవను, నీ కుటుంబాన్ని, పరిచర్యను దేవుడు హెచ్చించునుగాక. రాజు ద్వారా అధికారం పొందుకున్న మొర్దెకై, ఆ రాజు దగ్గర అధికారం ఉందా? ఉంది. ఎవరికి ఇస్తాడు ఈ అధికారం? మొర్దెకై లాంటి వాడికి ఇస్తాడు. మొర్దెకై ఎవరు తెలుసా? నమ్మకస్తుడు, బహు నమ్మకస్తుడు, ఇచ్చిన పనులు నమ్మకంగా కొనసాగినవాడు. అంత మాత్రమే కదా, మంచి ప్రార్థన పరుడు. తన కొరకు తను ఎప్పుడు ఆలోచించక ఇతరుల కొరకు ఎక్కువ ఆలోచించేవాడు, ఇతరుల కొరకు ఎక్కువ ప్రార్థన చేసేవాడు. ఇలాంటి వ్యక్తి నాకు ప్రధానమంత్రిగా కావాలి, నాకు రాజుగా కావాలి. ఇలాంటి వ్యక్తి ఉంటే 10 మందిని చక్కగా చూసుకుంటాడని ప్రభు ఉద్దేశించి రాజు తనకి పని అప్పగించాడు ఇక్కడ.
అయితే ఇక్కడ ఎవరైనా యాజకత్వం చెయ్యాలి అని మీరు ఆలోచన చేసి కలిగి ఉంటే, సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు మీరు పట్టుకోండి. ఎవరైనాను యాజక ధర్మంలో లేదా యాజకత్వంలో మీరు ఉండాలని ఆశపడితే కనుక ఖచ్చితంగా మీరు పరిచర్యలో నలగబడాలి, పరిచర్య చేయాలి. ఊరకనే కాదు. ఒకడు అంటాడు, గుండు బాస్ ఒకడు ఆయన అంటాడు, బంగారపు షాప్ ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరేం పేరు చెప్పండి. ఆయన ఏమంటారు తెలుసా? లలిత జ్యువెలరీ షాప్ ఉంది కదా, ఆయన ఏమంటారు తెలుసా? డబ్బులు ఎవరికి ఊరకనే రావు. మరి యాజకత్వం ఊరికనే వచ్చేస్తుందా ఏమ్మా రాజన్న? యాజకత్వం ఊరికనే వస్తుందా? ఆయనేమో డబ్బులు ఊరికనే రావన్నాడు, మరి యాజకత్వం ఊరకనే రాదు కదా, వస్తుందా? మరి దీనికి ఏం చేయాలి? కష్టపడాలా వద్దా? ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఎంతో కష్టపడతారు లేదా? అవుతాడా లేదా? మరి ఇందులో కూడా అంతే. నమ్మకంగా పని చేయాలి, నమ్మకంగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ నమ్మకత్వాన్ని చూసి దేవుడు నీకు అధికారాన్ని అప్పగిస్తాడు. ఊరకనే ఎవరికి అప్పగించాడు. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు అతను ఎదుర్కొన్న తర్వాతనే, రాడ్డు తిరిగిన తర్వాతనే ఆ పరిచర్య అతనికి అప్పగిస్తాడు. అందుకనే చాలామంది చూడండి, ప్రారంభంలో పరిచర్య ప్రారంభిస్తాడు, తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరం వాళ్ళకి వచ్చే ఆటుపోట్లకి, వాళ్ళకి వచ్చే ఇబ్బందులకి వెంటనే విడిచిపెట్టి పరిచర్ని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది మీకు ఎదురు పడుతూ ఉంటారు. ఎందుకు తెలుసా? తట్టుకోలేరు, ఆ అనుభవం లేదు వాళ్ళకి. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, కాకి పిల్లని చూసి అంటే ఉండేల దెబ్బ నీకేం తెలుసు అని. అంతేనా? ఉండేల దెబ్బ నీకేం తెలుస్తుందని కాకి పిల్ల కాకుతో అంటూ ఉంటుంది. రైట్. ఇక్కడ మీరు గమనిస్తే అధికారం దేవుడు మనకి ఇవ్వాలి. అధికారం దేవుని చేతిలో ఉందో లేదో మనం ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళి చూద్దాం. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం అందరూ చూడాలి. ఏలయనగా ఆకాశమందున్నవయు భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, అవి ప్రభుత్వములైనను, అవి ప్రధానులైనను, అది అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడి ఉండెను. దేవునికి మహిమ. సర్వమును ఆయన ద్వారానే, ఆయన్ను బట్టి సృజింపబడెను. చాలమ్మ. ఇక్కడ మీరు గమనిస్తే అధికారం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతి, యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలో ఉంది. ఆయనకి ఎవరు ఇచ్చారు? తండ్రి అని దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు ఆయనకి? ఎప్పుడైతే ఆయన భూమి మీదకు పంపబడ్డాడో 2000 సంవత్సరాల క్రితము నా యేసు ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. 33.5 సంవత్సరాలు శరీరధారికి ఇక్కడ పనిచేశాడు ఆయన. 30 సంవత్సరాలు తన ఇంటిలో నమ్మకంగా పనిచేశాడు. 3.5 సంవత్సరాలు పరలోకపు తండ్రి పని నమ్మకంగా చేశాడు. తండ్రి ఏ పని అప్పగించాడో ఆ పని అంతా కూడా నమ్మకంగా చేశాడు. ఎక్కడ తండ్రికి ఆయాసాన్ని, దుఃఖాన్ని కలిగించలేదు నా ప్రభు. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకి ఈ లోకంలో తల దాచుకోవడానికి కూడా చిన్న స్థలము కూడా లేదండి. ప్రభు అంటాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి తల వాల్చుకోవడానికి స్థలమైనను లేదన్నాడు ఆయన. స్థలము లేదు. మరి ఎక్కడున్నాడు ఆయన? పగలంతానేమో పరిచర్య చేసుకుంటూ వెళ్ళాడు. యోదయ, గలిలయ, సమరయ, యెరూషలేం అనేక ప్రాంతాలు సువార్తను ప్రకటించాడు. మరి రాత్రి ఎక్కడున్నాడు? కొండ మీదకి వెళ్ళాడు. అదే నివాసం. కొండ అనుభవం ఉంది ఆయనకి. పని చేశాడు. ఇలాగా 3.5 సంవత్సరాలు పర్లకు పని స్పష్టంగా, అద్భుతంగా చేసి సిలువ మరణంలో ఒక మాట అంటారు, తండ్రి నీ చిత్తమును నేను నెరవేర్చేతనే, నా ఆత్మను నీకు అప్పగించుకున్నా, తీసుకో ప్రభువా.
నీ చిత్తమంతా నెరవేర్చాను, ఇంకా నా ఆత్మ నువ్వు నీ వద్దకు చేర్చుకో అని చివరి మాట పలికాడు నా ప్రభు. ఈ లోకంలో లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, శరీరమును జయించాడు, సమాధిని జయించాడు, మరణమును జయించాడు. సమస్తమును జయించి జయవీరుడిగా, జయశీలుడిగా లేచి పునరుద్ధరణై పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవదూతలందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు నా ప్రభుకి. ఎంత అధికారం పొందుకున్నాడంటే ప్రభు భూమి మీద, ఒక్క మాట మీకు చదివిస్తాను చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చదవము. మరియు లోపటను వెలుపటను రువాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందును చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకును యోగ్యుడు అయ్యాయని ఎవడైనా అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను. నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యోధా గోత్రపు సింహమైన చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మాటలు మీకు ఏం అర్థమైనవి? ఈయన దావీదు వేరు చిగురు, యోధా గోత్రపు సింహము. అయితే ఈయన పరలోకమందును భూమి అందును భూమి కింద పాతాళమందును అన్నిటిలో ఆయనకి ఏముంది చెప్పండి? అధికారం ఉంది. ఏముంది చెప్పండి? అధికారం ఉంది. అక్కడ తండ్రి అనే దేవుని చేతిలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము విప్పుటకు ఎవరికి అధికారం లేదు. ఇది దర్శనం చూస్తూ ఉన్నాడు. ఎవరు? యోహాను దర్శనం చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనం తేటగా కనబడుతుంది. ఆయన చేతిలో ఏదో ఒక బుక్ ఉంది, ఏదో పుస్తకం ఉంది, అది బాగా ముద్ర వేయబడింది. అక్కడ బలిష్ఠులైన దేవతలు చాలామంది ఉన్నారు. కెరూబులు ఉన్నారు, షరాబులు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, శతకోటి దేవతల పరివారం అక్కడ ఉన్నారు. కానీ ఏ ఒక్కరికి అధికారం లేక ఆ గ్రంథాన్ని చూస్తూ ఉన్నారు, కానీ దాన్ని విప్పుటకి ఎవరికి అధికారం లేదు. కానీ నా ప్రభుకి ఆ అధికారం ప్రభు ఇచ్చాడు. ఊరకనే రాలేదానికి తండ్రి, ఊరకనే ఇవ్వలేదు. తండ్రి కదా, కుమారుడికి ఊరకనే ఇవ్వచ్చు కదా, ఇవ్వలా. అలాగే ఇచ్చాడు తెలుసా? నమ్మకంగా లోకంలో ఉన్నాడు, సమస్తమును జయించాడు. అందుకని అధికారాన్ని దేవుడు కుమారుడికి అనుగ్రహించాడు. అది విప్పుటకు ఎవరికి అధికారం లేదని, అందులో ఏముందో తెలుసుకోవాలని యోహాను ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఎవరు ఇప్పట్లేదు. ఆ దర్శనం చూసి ఏడుస్తున్నాడు. అయ్యో, ఎవరు లేరా, భూమి మీద ఎవరు లేరు, పరలోకంలో కూడా ఎవరు లేరా అని అంటే, అప్పుడు అంటాడు ఒక ఆయన వచ్చి, 24 పెద్దలు ఒక పెద్ద వచ్చి అంటాడు, అయ్యా ఒక ఆయన ఉన్నాడు, కంగారు పడకు. ఆయన ఎవరు కాదు, దావీదు వేరు చిగురు, యోధా గోత్రపు సింహంలోంచి, యోధా గోత్రం పుట్టినవాడే అతను. ఆయన దాని విప్పుటకైనను జయము పొందినవాడు, దాని విప్పుటకు జయం పొందినవాడు. చూసారా నా ప్రభుకి ఎంత అధికారం ఉందో మీరు చూడండి. ఆయన ఎంత అధికారం ఉందో ఈ మాటలు బట్టి మీకు అర్థమైనాయి. ఆ అధికారము ఆయన పిల్లలమైన మనకి ఇవ్వాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరికి ఇస్తారు? ఎవరైతే నమ్మకంగా ఆయన వెంబడిస్తారో, ఎవరైతే నమ్మకంగా ఆయన పరిచర్య చేస్తారో, ఎవరైతే నమ్మకంగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే నమ్మకంగా ప్రకటిస్తారో, ఎవరైతే నమ్మకంగా ఆత్మ సంపాదిస్తారో, ఎవరైతే నమ్మకంగా ఆయన పరిచర్య తన బుద్ధ స్కంధాల మీద వేసుకుని మోస్తూ ఉంటారో, అటు వారికి నా ప్రభు అది ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అందరికీ ఇవ్వడది, అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళకి ఇవ్వడది, పండలకి పబ్బాలకు వచ్చిన వాళ్ళకి ఇవ్వడది, నామకద్ద క్రైస్తవులకి ఇవ్వడది,
దేవుని వాక్యమును తెలియకుండా ఏదో నామకార్థంగా వెంబడించిన వారికి ఇవ్వడది. దేవుడు ఎవరికి ఇస్తాడు తెలుసా? ఆయన మీద సంపూర్ణంగా ఆనుకున్న వాళ్ళకి ఇస్తాడు. మీరు అధికారం చేయాలని ఉందా? అధికారం అంటే యాజకత్వం ఒకటే కాదు సుమి. మీరు నిజంగా ఈ అధికారం పొందుకుంటే ఎవరికైనా ఒంట్లో బాగోలేదు, జ్వరంగా ఉంది, నీరసంగా ఉంది, అనారోగ్యంగా ఉందని అంటే ఈ అధికారం దేవుడు మీకు ఇస్తే, యేసుక్రీస్తు అధికారం కలిగిన నామంలో ఈ బిడ్డను స్వస్థపరచబడును గాక అని మీరు పలకగానే వస్తుంది. అది పాస్టర్లే అవసరం లేదు. దీనికి అధికారం నువ్వు పొందుకుంటే ఎక్కడైనా నువ్వు దాన్ని వాడుకోవచ్చు. అంతే. ప్రార్థన ముగింపులు యేసు నామంలో ఇది మేము పొందుకున్నాము తండ్రి అంటాం. మనం అంటామా లేదా? అధికారం నీకు ఉండాలి. ప్రతి దానికి ఎవరో మీద ఆధారపడడం కాదు, ప్రతిసారి ఎవరినో ప్రార్థన చేయమంటాం కాదు. దేవుడు నీకు నిజంగా అధికారం ఇచ్చాడా లేదా ఆలోచన చేయి. ఇవ్వకపోతే అధికారాన్ని పొందుకో. అధికారం నీకుంటే నువ్వు ఏది అడిగినా, నీకు వాక్యం చదువుతున్న అర్థం కలదా? అధికారం ద్వారా అడుగు. నువ్వు ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన అధికారం బట్టి అడుగుతున్నాను, ఈ వాక్యం స్పష్టంగా అర్థమయ్యే రీతిగా నాకు కృపనివ్వండి ప్రభువా. నేను అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా, నేను ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు. నేను ఏ సేవకుడి దగ్గర ట్రైనింగ్ తీసుకోలే, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకోలే. 3 నెలలు మోకాళ్ళ మీద నిలబడి వాక్యాన్ని చదివాను. నేను ప్రార్థన చేస్తే, మీకు తెలుసా దేవుడు నాకు ఎంత అధికారం ఇచ్చాడంటే, క్షుణ్ణంగా దేవుని మహాకృపను బట్టి బైబిల్ అంతటిని కూడా అద్భుతంగా వివరించే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఇది ఎవరి దగ్గర నుంచి నేను పొందుకోలేదు. ఇది అతిశయానికి నేను చెప్పట్లా. దేవుని యొద్ద ఉన్న అధికారం అంత గొప్పదని చెప్తూ ఉన్నాను మీకు. నాకు ఇచ్చిన కృప దేవుడు మీకు కూడా ఇస్తాడు. నాకు ఇచ్చిన అధికారం దేవుడు మీకు కూడా ఇస్తాడు. నేను ఒక సంఘంలో 12 సంవత్సరాలు నమ్మకంగా పనిచేశానండి. సేవకుడు మాట మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ 12 సంవత్సరాల్లో నేను ఊరు వెళ్ళాలన్నా అన్నకు ఫోన్ చేసి అడిగేవాడిని, అన్న ఊరు వెళ్ళాలి, వెళ్ళమంటారా? ఇది చూడడానికి విడ్డూరంగా ఉంటుంది అందరికీ. ఆయన అనేవాడు వెళ్ళండి అన్న అనేవాడు. ఏ పని చేయాలన్నా సేవకుని అడిగేవాడిని. మందంతా ఎలాగుంటుందో తెలుసా? మీకు ఏదైనా అనుకూలంగా ఉంటేనే చెప్తారు, అననుకూలంగా ఉంటే దొంగోళ్ళు చెప్పరు. ఎక్కడికైనా కలిసిపోతారు, చెప్పరు. కలిసి వెళ్తారు, చెప్పరు. నేను అంటాను, మీరు నాకు చెప్పకపోయినా పర్లేదు కానీ ఆయన మాత్రం చెప్పండి, అప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. మనం ఆయన అధికారం కింద ఉన్నామా లేదా? ఖచ్చితంగా ఆయన అధికారం కింద మనం ఉన్నాం. అధికారము, సింహాసనములు, ప్రభుత్వాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. అది ఎవరికి ఇస్తాడు? ఆయన్ని ప్రేమించిన వారికి ఇస్తాడు, ఆయన వెంబడించిన వారికి ఇస్తాడు. ఆయన పరిచర్యలు నమ్మకంగా కొనసాగే వారికి అది అప్పగిస్తాడని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కటిగా చూద్దాం ఎవరికి అధికారం ఎలాగిచ్చాడు అనేది. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వాక్యం. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి ప్రతి జీవిని ఏలుడని. అబ్బాబ్బా, దేవునికి మహిమ. మొట్టమొదటి అధికారము ఆదాముకు దేవుడు ఇచ్చాడు. ఆదాముకి ఎంత అధికారం ఇచ్చాడు తెలుసా? ఆకాశంలో పక్షులు, సముద్రంలో చేపలు, భూమి మీద ఉన్న ప్రతి జీవి. అప్పుడు మనుషులు లేరు కదా, వీళ్ళే కదా. వీళ్ళకి సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే, అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు, ఆదాము ఇద్దరు ఒకే అనుభవంలో ఉండేవారు. అప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఏమీ లేదు. ఆయనకి ఎంత అధికారం ఉందో అధికారం అంతా కూడా యాస్టీజ్గా ఆదాము కూడా ఇచ్చేశాడు.
అందుకని ఏదేని తోటలో వాళ్ళిద్దరూ కూడా సంచరిస్తూ ఉన్నప్పుడు అవ్వమనుకునేదట, ఇందులో ఎవరు నా భర్త, ఇందులో ఎవరు ఆదాము, ఎవరు ప్రభు అని కన్ఫ్యూజ్లో పడిపోతూ ఉండేదంట ఆమె. ఇద్దరు ఒకే డ్రెస్ వేసుకునేవారట, ఒకేలాగా నడుచుకుంటూ వెళ్ళేవారంట, ఒకేలాగా మాట్లాడేవారట, గుర్తుపట్టలేకపోయేది ఆమె. అంత సన్నిహితంగా నా ప్రభు ఆదాముతో గడుపుతూ వచ్చాడు. అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. ఒక స్థలంలో రాయబడుతుంది, మృగాలన్నిటిని, జంతువులన్నిటిని పిలిచి వాటికి పేరు పెట్టమంటాడు. పెట్టమన్నాడు లేదా? పేరు పెట్టమన్నాడు. ప్రభువే పెట్టొచ్చు కదా పేరు? లేదు లేదు లేదు. నా ప్రభు దగ్గర నాకు మంచి గుణమైన తెలుసా, ఎవరైనా కానీ తన అంతటి వాడు అవ్వాలని ఎవరు కోరుకోరు. అవునా కదా? అవునా కదా? కానీ నా ప్రభు మనసు ఎలాంటి తెలుసా, తనకంటే గొప్పవారుగా ఉండాలని నా ప్రభు కోరుకుంటాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. శిష్యులతో అంటాడు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు, నాకంటే గొప్ప అద్భుతాలు చేస్తారు, మీరు చేస్తారు అని శిష్యులకి ప్రభు మాటిచ్చి వెళ్ళిపోయాడు. మనమేంటి తెలుసా, ఎవరికైనా ఏదైనా అధికారం ఇచ్చామంటే మనలాగా వాళ్ళు ఉండాలని అనుకోం. మనం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటాం మనం. కానీ నా ప్రభు ఉద్దేశం అది కాదు. నేను కూడా మీకు చెప్తూ ఉన్నాను, ఈ పరిచర్యలో ఎప్పుడు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా, అందరు చక్కగా దేవుని పరిచర్యలో వాడబడాలి. మీరు వాడబడితేనే ప్రభుతో కనెక్ట్ అవుతారు. అందుకని పాటలు పాడే మీరు తొందరగా రావాలని ప్రభు సన్నిధి పిలుస్తూ ఉంటాను. కొన్ని సంఘాలు ఎలాగుంటుందంటే వాళ్ళే పాడాలి, చెప్పండి, వాళ్ళే వినబడాలి, కనబడాలని. కానీ మన పరిచర్య అలా కాదు. ఎందుకు నేను ఈ నిర్ణయం తీసుకున్నానో తెలుసా, మీరు పాడుతూ ఉంటేనే, ఇప్పుడు పాట మీకు ఇచ్చామనుకో అద్భుతంగా, ఈరోజు అన్న బాగా పాట పాడారు. ఎవరు? ఉపేంద్ర అన్న. అవునంటారా కాదంటారా? నేను చాలా ఆత్మలో ఆనందించాను. అన్నకు ఒక ఆశ పుడుతుంది, ఏమని, నేను నిష్ఠారం తొందరగా వెళ్తే మళ్ళీ పాట పాడొచ్చు కదా. పాట ఇవ్వండి ఇవ్వకపోతే సెకండరీ, ఆశ ఉంటుందా ఉండదా? అలా దేవుని మందిరంలో ప్రార్థన చేయాలని ఆశ నీకు ఉండాలి. ఆశ లేనిదే దేవుని ఆశీర్వదించడు. ప్రభుని ఎలా ఘనపరచాలని ఆశ నీకు ఉండాలి, అంతేగాని ఎలా వాడబడాలని కాదు. మళ్ళీ చెప్తున్నా, రెండు చాలా వ్యత్యాసం ఉంది. ప్రభుని ఎలా ఘనపరచాలని ఆశ వేరు, ఎలా వాడబడాలని, ఈ రెండిట్లో ఏది బాగుంది? ఎస్, నన్ను ఘనపరిచేవారిని నేను ఘనపరుస్తానని ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఆదాముకి దేవుడు అధికారం అంతా ఇచ్చాడు, కానీ అవ్వమ్మ ద్వారా అధికారాన్ని కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు? వాళ్ళు తినకూడదు అని పండు తిన్నారు, అక్కడ వెళ్ళకూడదు అంటే వెళ్ళారు, చూడకూడదు అంటే చూశారు, తినకూడదు అంటే తిన్నారు. 3 తప్పులు చేశారు వాళ్ళు. పైగా ఆ తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఆదాము దగ్గరికి వచ్చి ప్రభు అడిగాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ప్రభువుకు తెలియదు ఆదాము ఎక్కడున్నాడో, తెలుసు. అయినా కానీ ఎక్కడున్నావు అని అడిగాడు. అంటే ఆ మాటకున్న అర్థం ఏంటంటే, నిన్ను ఎక్కడున్నామన్నాను, నువ్వెక్కడున్నావు, అది ఆ మాటకున్న అర్థం. మేము కూడా మీకు ఏదో పని చెప్తాం, ఏదో ఒక బాధ్యత చెప్తాం, అక్కడే నువ్వు ఉండాలి, కానీ అక్కడ మించి దాటొచ్చా దాటకూడదా? దాటితే ఏమవుతుంది? సౌలులాగా అవుతుంది. సౌలు ఏం చేశాడు తెలుసా? నువ్వు ఎంతవరకే ఉండాలి, ఎంతవరకు? రాజరిక పనులు మాత్రమే నీకు అప్పగించబడ్డాయి, యాజకత్వం పని నీది కాదు, బలిచ్చే పని నీది కాదు అని చెప్పాడు చెప్పగా. కానీ మనోడు ఏం చేశాడు? ఆలస్యం అయ్యిందని, నేను ఎప్పుడప్పుడు కావాలని ఆలస్యంగా వస్తున్నాను, మీకు తెలుసో తెలీదు చర్చికి. మీరు ఇలాగా ఎవరెవరు సనుక్కుంటున్నారో కొనుక్కుంటున్నారో, ఎవరెవరైతే ఏం మాట్లాడారో అన్నీ తెలిసిపోతాయి నాకు. మరి ఊరికి నేను లేట్గా అప్పుడప్పుడు ఎందుకు వస్తుంది తెలుసా? వీళ్ళు కొంతమంది అనుకుంటారు, ఈ టైంలో నేను చెప్పైతే బాగుండి, ఈ టైంలో అన్నలేడు కదా. ఆ మనస్తత్వం కొంతమందికి ఉంటుంది. తొందరపాటు అదే అంటాను నేను, ఏమంటారు దాన్ని? తొందరపాటు. అన్న రాలేదు, కొద్దిగా లేట్ అయింది, అప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోండి, లేదు ఇంకో పాట పాడుకోండి. కన్న రాలేదు, నువ్వు చెప్పారా పోయా అమ్మ, నువ్వు నిలబడి చెప్పు,
అది కాదు కదా, అది నీకు ఇచ్చిన పని ఏది అంతవరకైనా ఉండాలి. లిమిట్స్ దాటితే ఏమైతే చెప్పండి, బౌండరీ దాటితే కొన్ని రోడ్ల మీద కొన్ని బోర్డ్స్ పెడతారా లేదా? ఇది దాటితే ఏమవుతుందంట, ప్రమాదం ఉంది. సౌలు అదే జరిగింది, లిమిట్స్ దాటేశాడు, తొందర ఎక్కువ. చివరికి ఏమని తెలుసా, ఎప్పుడైతే తొందరపడ్డాడో ఆత్మ వెళ్ళిపోయింది, సింహాసనం వెళ్ళిపోయింది, రాజరికం వెళ్ళిపోయింది, ఒంటరివాడిగా మిగిలిపోయాడు. ఒంటరి వాడిని సాతాను పట్టుకుంటుంది. వెంటనే సాతాను సౌలుకు దూరిపోయాడు. మళ్ళీ దావీదు వచ్చి పాటలు పాడితేనే కానీ పోలేదు. అవునా? చూసారు ఎంత పొరపాటు జరిగిందో. ఆదామా నువ్వు ఎక్కడున్నావు? చెట్లు చాటును. ఎందుకున్నావు? నువ్వు నాకు ఇచ్చిన భార్య ఉంది కదయ్యా, ఆమె నువ్వు చెప్పింది వినకుండా తినేసింది, తిని నాకు ఇచ్చిందయ్యా. అప్పుడు నువ్వు గద్దించాలా వద్దా? బుద్ధి చెప్పాలా వద్దా? సరి చేయాలా వద్దా? సరి చేయాలా? ఈ రోజుల్లో చాలామంది బుద్ధి చెప్పి సరి చేయటం మానేసి ఏదో లబ్ధి కొరకు ఏదో ఓరకనే ఉంటున్నారు. నేను అంటాను, ఆ పాపంలో నీవు నేను కూడా పాలు భాగస్తులు అవుతాము. నేను చెప్పింది కదా, వాక్యం చెప్తుంది అది. అవమ్మ చేసిన పాపానికి ఎవరు పాలు భాగస్తులు అయ్యారు? అయ్యాడా లేదా? ఆదాము నిజంగా చెప్పాలంటే పాప పుణ్యం తెలీదు, తెలుసా? తెలీదు. తన భార్య చేసిన పాపాన్ని కప్పుపుచ్చాడు. ఏం చెప్పాలి? గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సరి చేయాలి. సంఘంలో కూడా అదే మనం అనుభవంలో మనం ఉండాలి తప్ప వేరొక అనుభవంలో ఉండకూడదు. అధికారం పోగొట్టుకున్నాడు. వెంటనే 2 కెరూబులు పెట్టి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టేశాడు. అక్కడ పోయిన అధికారం మళ్ళా యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టిన తర్వాత కానీ మళ్ళా మన యొద్దకు అది వచ్చిందా? రాలేదు. ఆయన తల చెదగొట్టిన తర్వాత కానీ తిరిగి అధికారం మళ్ళా వాడి దగ్గర నుంచి దేవుడు తీసుకోలేదు. ఎంత ప్రాసెస్ జరిగింది మీకు తెలుసు. తర్వాత మీరు గమనిస్తే అధికారం పోగొట్టుకున్నారు ఎవరు? ఆదాము, అవ్వ. మనం కూడా అమ్మ అధికారం పోగొట్టుకున్నావా లేదా అధికారం పొందుకునే అనుభవంలో ఉన్నావా? ఏ గుంపులో నువ్వు ఉన్న ఆలోచన చేయి. దేవుడు ఇస్తాడు. కొంచెం ఓర్పు, సహనము, సమయము చాలా అవసరం. తొందరపడకూడదు. ఇంచుమించు నువ్వు బైబిల్ కనీసం ఒక 5-6 సార్లు చదివితేనే కానీ నీకు విషయం అర్థం కాదు. నీకు అప్పటికీ అర్థం కాదు. మళ్ళీ చెప్తాను, అప్పటికి నీకు అర్థం కాదు. ఒక మాట చెప్పాలంటే బైబిల్ బోధించాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉంటే తప్ప ఎవడు బోధించలేడు. ఒక లక్ష్యంగా బోధించవచ్చు, కానీ ఆత్మీయంగా ఎవరు బోధించలేరు. రైట్. 2 విషయాలు మీకు అర్థమైనాయి. మూడోదిగా మనం చూస్తే యోహాను రాసిన పత్రిక, యోహాను పత్రిక 10:18. అది కరెక్ట్గా మీరు ఒకసారి అర్థం చేసుకోండి దయచేసి. నేను చెప్పింది అర్థం చేసుకుని మీరు చదవటం మంచిది. చదువునానా. ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞలు లేదా అధికారము పొంది తినని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నానని ప్రభు చెప్తూ ఉన్నాడు. అధికారం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నా ప్రభు అధికారం దేని మీద ఉందో తెలుసా? మరణం మీద ఆయనకి అధికారం ఉంది. ఆయన అంటున్నాడు, చనిపోవడానికి నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు. ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం. మనకు అధికారం ఏంటంటే, మన దగ్గర ఉన్న అధికారం ఏంటంటే చనిపోవడానికి మనకు అధికారం ఉంది. ఉందా లేదా? మన ఫ్యాన్ కింద ఉరేసుకోవచ్చు, బస్సు కింద పడిపోవచ్చు, ట్రైన్ కింద పడిపోవచ్చు,
ఏ నదుల్లో పడిపోవచ్చు, కాళ్ళలో అంతవరకు నీకు అధికారం ఉంది. మళ్ళీ తిరిగి దాన్ని సంపాదించుకోవడానికి అధికారం ఉందా? లేదు కదా. కానీ నా ప్రభు దగ్గర అది కాదు. ఈ మధ్యనే మొన్న నేను ఒక వీడియో క్లిప్ చూశాను. ఆ క్లిప్ ఇది. అది 4 అడుగుల పొడవు ఉంటుందట, ఇంకా పైగానే ఉంటుందట. అది మొత్తం మీద వయసు అయిపోయింది, ముసలిది అయిపోయింది. చనిపోద్దా లేదా? ఈ లోకంలో ఏ ప్రాణికైనా ఒక సమయంలో చనిపోతుంది. కానీ ఆ ఊరిలో ఒక ఆమె ఏం చేసిందంటే, అది చనిపోవటం చూసి దానికి ఏం చేసిందంటే సమాధి చేసి భోజనాలు పెట్టి, ఊరంతా భోజనాలు పెట్టి, ఒక మీడియా కూడా వెళ్ళి ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పింది తెలుసా? ఆమె చెప్పి చనిపోయిందంట. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడంటే చెప్పి చనిపోయిందంట. అది చెప్పి చనిపోలే. నేను అందరిని దగ్గరుండి ఏం చెప్పాను తెలుసా? అది ముసలిదా చచ్చిందని చెప్పేవాడు నేను. ఈ భూమి మీద ఏ ప్రాణికి దేవుని చిత్తము లేకుండా తల వెంట్రుక కూడా రాలుతుందా? రాలదు. ఆయన చిత్తం, అధికారం ఆయన చేతిలో ఉంది. ఈ భూమి మీద ప్రతి ప్రాణి కూడా, అది జంతువుల, పక్షుల, చేపల, మనుషుల, ఎవరైనా సరే, ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు అంటున్నాడు, నా చిత్తము లేకుండా నీ తల వెంట్రుకలు ఒక్కడు కూడా కింద రాలదు. జీవ మరణములు ఆయన వశంలో ఉంటూ ఉంటాయి. ఎవరికి అది అధికారం లేదు. అధికారమైన దేవుని యొద్ద నుంచి పొందుకున్నాడు. ఇక్కడ చూడండి, ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నకు. ఈ మాట చెప్పినమాట అక్కడ పరిశీల సద్దుకీయులు అందరూ కూడా చాలా చాలా అద్భుతంగా ఆయన్ని వెర్రితనంగా మాట్లాడారు. ఏంటి ఎలా మాట్లాడతారు? దెయ్యం పట్టింది ఏంటి అతనికి అన్నట్టు మాట్లాడారు. ఒకనొక సమయం సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు. ఇదే సద్దుకీయులు, పరిసయ్యులు వీళ్ళందరూ అంటారు, అమ్మో ఆ వంచకుడు చెప్పింది చెప్పినట్టుగా చేసేటట్టే ఉన్నాడు. బ్రతికుండగా మాకు చెప్పాడు, నేను సజీవంగా ఉన్నప్పుడు నేను చనిపోతాను, 3వ దినాన్ని మళ్ళీ తిరిగి లెగిస్తానని చెప్పాడు. ఆ చెప్పినట్టుగా లేచేటట్టే ఉన్నాడు. మీరు వెళ్ళి సమాధిని భద్రం చేయడి. పునరుద్ధరణ అనేది యేసుకి ఆ సమాధి అడ్డగిస్తుందా? ఆయన చెప్పింది చెప్పినట్లుగానే మరణమును జయించి సమాధిని చీల్చి బయటకు వచ్చాడు నా ప్రభు. అధికారం అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఆ ప్రభు అధికారం పొందుకున్నాడు. దేని మీద? మరణం మీద. ఏ మనుషుడికి మరణం మీద అధికారం లేదు, కానీ నా ప్రభుకి మరణం మీద అధికారం ఉంది. అదే నీకు నా దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అధికారం పొందుకోవాలంటే ఓపిక, సహనము చాలా చాలా అవసరమని ప్రభు పెట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా మీరు చూస్తే ఆదికాండము 41వ అధ్యాయము 37 నుండి 44 వరకు చదవండి. ఆ మాట పరో దృష్టికిని, అతని సమస్త సేవకు దృష్టికిని యుక్తమై ఉండెను గనక అతడు ఇతని వల్ల, ఆ మాట అండర్లైన్ చేశాడు, ఇతని వల్ల దేవుని ఆత్మ గల మనుష్యుణ్ణి నేను కనుగొనగలమా అని అనేను. మరియు నీ వలె వివేక జ్ఞానము కలిగిన వారు ఎవరునూ లేరు. చూసా మరొక అధికారం ఇక్కడ చూడండి, నా ఇంటికి నీవు అధికారివై ఉండుము, నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు, సింహాసన విషయంలో మాత్రము నేను నీకంటే పైవాడునుగా ఉండను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో ఎక్కించాను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులందరూ కేకలు వేశారు. అట్లు
మరియు ఆయనను ఈ మాట చూసుకోండి, నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశం అంతటిని ఏ మనుష్యుడును తన చేతునైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పాను. దేవునికి చూసారా, ఇదంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి మీరు ధ్యానం చేయండి. వాస్తవానికి యేసేపు ఎవరు అని అంటే ఒక బానిస, చెరపట్టబడినవాడు, ఎన్నిక లేనివాడు, తృణీకరించబడినవాడు. ఒక మాటలో చెప్పాలంటే ఏ విలువ లేనివాడు, గుర్తింపు లేనివాడు. అయితే నన్ను ఎవరు గుర్తించట్లేదే, నేను నమ్మబడుతుంది కదా, నేను వెలివేయబడుతుంది కదా అని ఏ రోజు కూడా తన మనసులో మాట్లాడుకోలే. ఎక్కడైతే అమ్మబడ్డాడో పోతీఫర్ ఇంట్లో యేసేపు బహు నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? యేసేపు పోతీఫర్ ఇంట్లో బహు నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఇచ్చిన పనిలో నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. అక్కడ నుండి అంచులంచులుగా ఎదుగుతూ వచ్చాడు. నేను బానిసని అనుకోలే. వాస్తవాన్ని చెప్పాలంటే యేసేపు తండ్రి బహుభాగ్యవంతుడు, బహుధనవంతుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు, పోరాడినవాడు. వాళ్ళ పితల దగ్గర నుంచి చూసుకుంటే అబ్రహాము ఎవరు? ఏమవుతాడు అబ్రహాము? ఏమవుతాడు? ముత్తాత. ఇసాకు ఏమవుతాడు? తాత. యాకోబు ఏమవుతాడు? తండ్రి. ఈ వంశం అంతా గొప్పది. ఎప్పుడో తన వంశం పేరు చెప్పాడు అక్కడ. మనం చూడండి, మేమేంటో తెలుసా మీకు? ఏంది నువ్వు? నేను అడుగుతున్నా, ఏంది నువ్వు? మా జాతి ఏంటో తెలుసా? మా కులం ఏంటో తెలుసా? మా గోత్రం ఏంటో తెలుసా? మా ఉద్యోగం ఏంటో తెలుసా? అరే అవన్నీ ఇక్కడెందుకు? అది దేవుడు నీకు ఇచ్చాడు. ఇచ్చినోడి దగ్గరకు వచ్చి ఎగరేస్తే కాలు ఎగరేస్తే ఎలాగుంటా చెప్పండి. ఒక రోజునంట కోడంట ఆ చికెన్ షాప్కి ఎదురుగా వెళ్ళి ఇలా ఇరుచుకుంటుందంట. ఏం చేస్తుంది? ఇలాగ తొడగొడుతుంది. ఇలాగా చూడు, నా కండలు చూడండి, నా తొడను చూడండి, నా బలం చూడండి అంటుందంట. చూశాడు దాన్ని ఎలా పట్టండి అన్నాడు. పట్టుకొచ్చి దాన్ని మొత్తం తీసాడు, మొత్తం కట్ చేసి దానికి సపరేట్ చేశాడు. ఇది ఎంత వాస్తవం మీకు నవ్వు రావచ్చు, కానీ ఇది ఎంత వాస్తవమో ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత మనం కూడా కోళ్ళలాగా ఎగిరామా కట్ చేసేస్తాడు, కత్తిరిస్తాడు. జాగ్రత్త, నీకున్న తలాంతలన్నీ కట్ అయిపోతాయి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నేనేమై ఉన్నాను, మళ్ళీ చెప్పండి, నేనేమై ఉన్నాను అది దేవుని కృప ద్వారానే కలిగి ఉన్నాను, నాదంటూ ఏమీ లేదు అని నువ్వు ఎప్పుడు మాట్లాడాలి. నీ స్థాయి ఎదిగినా, నీ స్థితిగతులు మారినా, నువ్వు పాటగడవైనా ఆటగడవైనా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా నేనేమై ఉన్నానో కృప. యేసేపు బానిసగా వెళ్ళాడు, పోతీఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. అక్కడ నుంచి జైలుకి వెళ్ళాడు, అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు. అక్కడ నుండి పిలిపించబడ్డాడు, రాజు చేత పిలిపించబడ్డాడు. అక్కడ ఒక కళ ప్రభు పోతీఫర్కి కలగజేశాడు. ఆ కళ భావము ఎవరు చెప్పలేకపోతున్నారు. అక్కడ కూడా చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు, పాండిత్యం కలిగిన వారు ఉన్నారు, కానీ దాని భావం ఎవరు చెప్పట్లే. ఆ కళ భావము దేవుని చిత్తమైతే మీకు పూర్తిగా వివరిస్తాను ఒక రోజునే. కాబట్టి మీకు అర్థం కావడం ఒక మాట చెప్తాను. ఏటిలో నుంచి బలిసిన 7 ఆవులు బయటకు వస్తున్నాయి. తర్వాత బక్క చిక్కిపోయిన మరొక 7 ఆవులు బయటకు వచ్చినాయి. కానీ బక్క చిక్కిపోయిన ఈ ఆవులు బలిసిన ఆవులను తినివేస్తూ ఉన్నాయి. అది ఆ కలభావం. అది ఎవరికి అర్థం కాలేదు. వాస్తవానికి బలిసినవి బక్క చిక్కిపోయినవి తినేస్తాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే బలిసిన వాటిని బక్క చిక్కిపోయినవి బలహీనపడిన ఆవులు తినివేస్తూ ఉన్నాయి. దాని ఆంతర్యము, ఆ కళ భావము స్పష్టంగా తెలియపరిచాడు. అక్కడ అంటాడు, నిజంగా ఎవరో ఫరో, దేవుడంటే ఎరగని ఈ ఫరో, దేవుళ్ళగా ప్రకటించుకుని ఈ ఫరో యేసేపు గురించి అన్న మాట్లాడి తెలుసా? ఇతడు జ్ఞానాత్మ పూర్ణుడు. ఎవరితను?
జ్ఞానాత్మపూర్ణుడు, జ్ఞానం కలిగినవాడు, వివేచన కలిగినవాడు, దేవుని ఆత్మ కలిగినవాడు. దేవుడు ఇతనికి బయలుపరిచే తప్ప ఇతడు చెప్పలేడు అని యోసేపు ద్వారా ఐగుప్తు రాజు ఎదుట నా దేవుడు గణపరచబడుతూ ఉన్నాడు. అది మనకేముండాలి తెలుసా? నువ్వు అధికారం పొందుకోవాలంటే నీకు నాకేముండాలి తెలుసా? జ్ఞానం ఉండాలి, 2 ఆత్మ ఉండాలి, 3 వివేచన ఉండాలి. ఇవేవి మనకు అవసరంలా. అవి ఉంటే ఒకానొక దినాన నిన్ను కూడా దేవుడు గొప్ప స్థాయిలో నిలబెట్టునుగాక. జ్ఞానాత్మపూర్ణులుగా మనం మార్చబడాలి, వివేచించేవారుగా మనం మార్చబడాలి. ఏది మంచి ఏది చెడు గ్రహించాలి మనం. ఎవడో రమ్మంటాడు వెళ్ళిపోతావా? ఎవడో పిలుస్తాడు వెళ్ళిపోతాడా? వివేచన కలిగి మనం ఈయన ఎందుకు రమ్మంటున్నాడు, ఈమె ఎందుకు రమ్మంటుంది, అసలు ఈమె ఎందుకు వస్తుంది అని మన వివేచన మనకు లేకపోతే, ఆలోచన మనకు లేకపోతే ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉందని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అధికారం పొందుకున్నాడు. ఫరే అంటాడు, నేను తప్ప, సింహాసనము తప్ప ఈ ఐగుప్తు అంతా నీ చేతిలో ఉంది. ఇక నీ చిత్తము లేకుండా ఎవడు కాలు కానీ చేయగానే ఎత్తకూడదంతే. అసలు కాలు చేయి ఎత్తడం అంటే మీకు తెలుసు కదా మామూలుగా. ఇప్పుడు నువ్వు ఇలా చేయి పైకి ఇలా ఎత్తాలంటే యేసేపు దగ్గరికి వెళ్ళాలి. అయ్యా చేయి పైకి ఎత్తమంటారా? ఇలా కాలు పైకి ఎత్తాలంటే చెప్పండి అమ్మా, ఎంత స్ట్రిక్ట్ ఉంది తెలుసు అది. అంటే ఎంత అధికారం ఉందో చూడండి. ఆయన చిత్తం లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా ఎవడు కాలు మెదపకూడదు అంటే అర్థం చేసుకోండి, పనికి వెళ్ళకూడదు, భోజనం కూడా చేయకూడదు. ఇక అంత అధికారం పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు? ఇదంతా నమ్మకంగా పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. నువ్వు చూడండి, ఇక్కడ నువ్వు నమ్మకంగా ఉన్నావంటే ఇక్కడి నుంచి దేవుడిని ఇలా పైకి లేపుతాడు. తెలియదు ఎక్కడ తీసుకెళ్తాడు, నిన్ను అక్కడ నిలబెడతాడు, అక్కడ వాడుకుంటాడు, ఏదో ఒక స్థలంలో నేను వాడుకుంటాడు. కానీ నమ్మకంగా ఉండు. ఆయన పిలుపు నీకు దొరికే వరకు, ఆయన చిత్తం నీకు బయలుపరిచేబడే వరకు నమ్మకంగా కనిపెట్టేవారుగా మనము ఉందుముగాక. తర్వాత మాట చూస్తే మత్తయి సువార్త 28:16. యేసు వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి కానీ కొందరు సందేహించరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను అబ్బా నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నేను వాటన్నిటినీ గై కొనవలనని వారికి బోధించను. ఇదిగో నేను చాలు. ఇక్కడ ప్రభు అంటున్నాడు మరొకసారి, భూమి మీద నాకు సమస్త అధికారము కలదు, ఇవ్వబడింది. దేని ద్వారా? మరణము ద్వారా. దేని ద్వారా? శిలువ త్యాగము ద్వారా. దేని ద్వారా? పునరుద్ధానపు ద్వారా. నాకు సమస్త అధికారం నాకు వచ్చింది. అయితే శిష్యులందరి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా నాకు అధికారం ఇవ్వబడింది, అది నేను మీకు ఇస్తాను. కొంతమంది సందేహించారంట అక్కడ, కొంతమంది నమ్మలేదు. అయినప్పుడు కూడా ప్రభు ఓర్చుకుంటూ అంటాడు, నాకు అధికారం ఇవ్వబడింది, అదే నేను మీకు ఇస్తూ ఉన్నాను. ఈ అధికారం మీరు తీసుకుని మీరు ఏం చేయాలి తెలుసా? పెత్తనాలు చేయకూడదు. అర్థమైంది మీకు? ఈ అధికారం మీరు తీసుకుని మీరు రాజులుగానో పెత్తనాలు చేసేవారుగానో లేకుంటే ఆర్డర్ వేసేవారుగానో ఉండకూడదు. ఈ అధికారం దేనికి ఉపయోగించమన్నాడు? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, వారిని ఏం చేయమన్నాడు తెలుసా? శిష్యులుగా చేయండి, శిష్యులుగా తయారు చేయండి. ఈరోజు పరిస్థితి ఎలాగుందంటే, సేవకులు మనం గమనిస్తే, ఒకప్పుడు నేను సినిమా వాళ్ళని చూసేవాడిని,
అర్థమవుతుంది మీకు? ఒకప్పుడు సినిమా వాళ్ళని చూసేవాళ్ళు, మీరు కూడా చూసారనుకో, మాకంటే ఎక్కువ చూసారు మీరు, కానీ మీరు మౌనంగా ఉన్నారు. కానీ సినిమా వాళ్ళని చూసారా ఎవరైనా? యాక్టర్లు తెలుసా మీకు? వాళ్ళ వెనకాల ఎవరెవరు ఉంటారు? బాడీ గార్డ్స్ ఉంటారు. ఎందుకని? సేఫ్టీ కొరకు, సెక్యూరిటీ కొరకు, అంతేనా? వాళ్ళకు ఉండొచ్చు, ఎందుకంటే సినిమా యాక్టర్ కాబట్టి. సినిమాలో చూసిన డైరెక్ట్గా చూస్తే మీద పడతారా లేదా? పడతారు. కానీ మరి సేవకులకు సెక్యూరిటీ ఎందుకు? సెలబ్రిటీల కంటే కూడా సేవకులకి ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. ఆయన వెళ్తాడా? ఈయన బైబిల్ పట్టుకెళ్ళేది కూడా చాలా వెరైటీగా పట్టుకెళ్తాడు. అది మోసడు ఒకడు, లేదా ఈయన పట్టుకెళ్ళేది ఒకడు. నువ్వు ఇది మొయ్యలేకపోతే నువ్వేం సేవకుడివి? మీరు బైబిల్ మోస్తూ దేవుని సన్నిధికి రావాలి. బైబిల్ మీరు మొయ్యాలి. దేవుడు మిమ్మల్ని మోస్తున్నాడు లేదా? ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నేను మీకు, ఆయన మనల్ని మోస్తూ ఉన్నాడు కదా. నువ్వు బైబిల్ మోయు. మనం మోయవలసింది బైబిల్ని, మనం మోయవలసిన సువార్తని, మనం మోయవలసిన వాక్యాన్ని, అంతేగాని సేవకులు మోయకూడదు. ఈ సేవకుడు జస్ట్ ఐఎమ్ డస్ట్, ఎందుకు పనికిరాని వాడు. సేవకుని ఎప్పుడు మోయకూడదండి. గాడిద యేసయ్యను మోసింది ఎక్కడి వరకు? యెరూషలేము వరకు. అప్పుడు ఆ గాడిద అనుకుంటూ ఉంది, సృష్టికర్త నేను మోస్తూ ఉన్నాను కదా, ఇంకా నా స్థితిగతులు మార్చిపోతాయి, నా బ్రతుకు మార్చబడుతుంది. నిజంగా అన్నట్టే తన బ్రతుకులు మార్చబడింది. ఎప్పుడు విలువలేని గాడిదకి విలువ వచ్చేసింది. యేసయ్య ఎప్పుడైతే దాని మీద కూర్చున్నాడో బట్టల మీద నడుస్తుంది. ఇప్పుడు ఇది బట్టలు వేయబడ్డ దాని మీద మట్టలతో. చూడండి దేవుని ఎలా స్తుతిస్తున్నారు. గాడిద కూడా ఆ రీతిగా ఘనత వస్తూ ఉంది. యేసయ్యను నువ్వు మోస్తే గాడిదకు వచ్చిన ఘనత నీకు రెట్టింపుగా వచ్చునుగాక. యేసయ్యను ఊరు మనం మోసుకుంటూ వెళ్ళాలి. మనుషులు మోయకూడదు, సేవకులు మోయకూడదు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. సేవకులు మనం ఎప్పుడు కూడా, సేవకుడు జస్ట్ పనివాడే. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను మీకు, ఈ ద్రాక్ష తోటలో నేను ఒక పనివాడిని, అంతకుమించి ఏం లేదు. అధికారము దేవుడు వారికి ఇచ్చంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రకటించిన తర్వాత వాళ్ళు నమ్మిన తర్వాత వాళ్ళకి బాప్తిసం ఇచ్చండి. బాప్తిసం అయిన తర్వాత వాళ్ళు నాకు శిష్యులుగా, ఇదే మీ పని, ఇంతే మీకు అధికారాన్ని ఇచ్చాను. అంతేగాని వాళ్ళ మీద పెత్తనం చేయడానికో, వీళ్ళ మీద పెత్తనం చేయడానికో, వాళ్ళ మీద అధికారం చేయడానికో, వాళ్ళ మీద ప్రభుత్వం చేయడానికో కాదు. అది లోకస్తులు చేస్తారు, మీరు అట్లా చేయకూడదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ సంఘంలో ఎవరి మీద పెత్తనమో చెయ్యి. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరైనాను పెత్తనాలు చేసిన వాళ్ళు ఉన్నారా? ఉంటే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా అంటే నేను పెత్తనం చేస్తానట. అట్లా మనం ఉండకూడదు. మనమందరం సమానమే. ఆయన శరీరంలో మనమందరము అవయవములై ఉన్నాము. అవునా కదా? ఆయన శరీరం మనం ఏమై ఉన్నాం? అవయవములు ఉన్నాం. ఇప్పుడు చెయ్యి ఉంది, నేను చెయ్యి లేకపోతే మనోడు మొండోళ్ళగా నేను చెయ్యి అనుకోకూడదు, కాలు అనుకోకూడదు, గుండెగా అనుకోకూడదు. ఇవి ప్రతి దానికి లింక్ ఉన్నాయి. అందరు పని చేస్తేనే సంఘం, ఒకరు చేసేది కాదు ఇది. తస్మా నీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండాలి, ఇచ్చిన అధికారాన్ని నమ్మకంగా వాడుకోవాలి. అంతేగాని సెలబ్రిటీలాగా మన వెనకాల నలుగురు సెక్యూరిటీలు పెట్టుకుని, నేను అంటాను వాళ్ళే నీతో వస్తారు, చివరి వాళ్ళే నిన్ను అక్కడ తీసుకుపోతారు. ఎక్కడికి? యేసయ్య నీతో ఉండడు. ఇది నేను చెప్తుందా బైబిల్లో చెప్తుందా? బైబిల్ చెప్తుంది. చూడు, లాజర్ ఉన్నాడు. లాజర్ని ఎవరు తీసుకెళ్లారు? వచ్చి ధనవంతుని ఎవరు తీసుకెళ్లారు? వాళ్ళ బ్యాచ్ వేరే ఉంది, అలా తీసుకుపోయారు. తస్మ జాగ్రత్త. అధికారాన్ని ఎక్కడ మట్టి అక్కడ మనం ఉపయోగించకూడదు. దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో, దేవుని పని కొరకు మనం ఉపయోగించదుము గాక. తర్వాత లూకా సువార్త 10వ అధ్యాయము 19 చదువునాను. పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతటి మీదను నీకు అధికారమును
ఇక్కడ వరకు ఒకసారి ఆగమ్మ, తర్వాత దీని వెనకాల ఇంకొక మాట నేను తర్వాత చెప్పిస్తాను. ఇక్కడ చూడండి, ప్రభు మనకి ఎంత అధికారం ఇచ్చాడో తెలుసా? శత్రు బలవంతటి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నాను. ఎవరు మన శత్రువు? సాతాను. సాతాను మీద నీకు అధికారం ఇస్తే నువ్వు తెలుసా, ఆ నిమ్మకాయలు జడిచిపోతావు, నువ్వు ఆ పచ్చిమిరగలు జడిచిపోతావు, ఆ ఎండు మిరగలు జడిచిపోతావు, ఆ కుంకను జడిచిపోతావు, ఆ గుడ్లు జడిచిపోతావు. పొరపాటున రాత్రి మీ ఇంటి ముందు ఎవడైనా ముగ్గులు ఇలా వేసేసి, కుంకుమ వేసేసి, గుడ్లు వేసేసి, నిమ్మకాయలు వేసేసాడంటే ఇంకంతే, అమ్మమ్మ లబోలబోలబోలబోలబోల ఏదో అయిపోయింది అంటే. అవునా లేదా? నీకు అధికారం ఇచ్చడం లేదా దేవుడు? అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? యేసుక్రీస్తు నామంలో, ప్రభా ఈ గుడ్డు నేను పగలగొట్టుకుని ఆమ్లెట్ వేసుకుంటాను యేసు నామంలో. అది మనకిచ్చిన అధికారం, అది మనకిచ్చిన బలము, అది మన పవర్. అంత దానికి జడిచిపోతావు ఎందుకు? గుడ్లు జడిచిపోతావు నువ్వు, పచ్చిమిరగలు జడిచిపోతావు నువ్వు. నల్ల పిల్లి ఎదురొత్తే, తెల్ల పిల్లి ఎదురొత్తే, కుక్క ఎదురొత్తే, నక్క ఎదురొత్తే, ఎవరైనా చనిపోయిన ఆమె ఏమో చనిపోయి పాపం ఆమె ఏం చేద్దాం ఎక్కడ మట్టి ఇప్పుడు తల రాసుకుంటుంది చెప్పండి. మొగుడు చనిపోయి ఆమె బాధపడి, ఆమె ఏదో బాధపడితే ఏదో ఆలోచించుకుని వస్తుంది. ఈలోగా ఆమె ఎదిరింది అనుకో, నీకు ఆ రోజు వెళ్ళవు నువ్వు ఎక్కడికైనా. ఊరు క్యాన్సిల్, పెళ్లి చూపులు క్యాన్సిల్, శుభకార్యాలు క్యాన్సిల్. ఇదేంటండి, మొగుడు చనిపోరా, తెల్ల చీర కట్టింది అంటారు. అంటే ప్రతి దానికి భయపడుతున్నావు నువ్వు, ప్రతి దానికి ఉద్యోగం పోయింది అనుకో, ఇంకేముంది, ఎంత అయిపోయింది ఇక. ఇదిగో వేరే ఒకటి ఇస్తాడు దేవుడు. నీకు అధికారం ఉంది, వాడు ప్రభా నాకు ఈ ఉద్యోగం తీసే, వేరే ఉద్యోగమే. అధికారము నీ దగ్గర ఉన్నప్పుడు దేనికి భయపడవు. అధికారం యూజ్ చేయి, ప్రతి దానికి భయపడకూడదు మనం. ఎవరైనా నీ దగ్గర, చాలామంది దెయ్యాలు చూసి దెయ్యాలు లేవు ఏమీ లేవంటే చెప్తుంటే, బైబిల్ చెప్తుంటే దెయ్యాలకు భయపడతావు నువ్వు. ఒకవేళ దెయ్యం ఎవరికైనా పట్టింది నీకు తెలిసిందనుకో, ఒక నూనె బాటిల్ పట్టుకెళ్ళు, యేసు నామంలో ఈ దెయ్యం నేను గద్దిస్తున్నాను తండ్రి చెప్పు, దెయ్యం వెళ్ళిపోతానని అడుగు. యాకోబు పత్రికలు ఉంది కదా, ఎవరికైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళకి నూనె రాయండి, ప్రార్థన చేయండి, అంతే, వాళ్ళకి స్వస్థత పొందుతాడు. ఉందా లేదా? అధికారం ఉంది. ఎక్కడో గొడవ ఎందుకండి? సూర్యచంద్రులు ఆపడలేదు ఒక ఆయన, యెహోషువ ఆపడలేదా? ఎంత అధికారం ఉంది ఆయనకి? మోషే సముద్రాన్ని శాసించాడు, బండ నుంచి నీళ్ళు తెప్పించాడు, మన్నాను కురిపించాడు. అధికారం పొందుకోవడం లేదా? మోషే అధికారం పొందుకోవడానికి దరిదాపుగా 40 రాత్రింబగళ్ళు అరణ్యంలో పరిచర్య చేశాడు. తెలుసా మీకు? 40 రాత్రింబగళ్ళు కొండ మీద దేవునితో మాట్లాడాడు. తెలుసా మీకు? మొత్తం ఎంత? 80 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నాడు. దాని తర్వాత అద్భుతమైన శక్తిని పొందుకున్నాడు. అతని నోటి నుంచి ఏది వెలువడితే అది కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ మాట కొన్ని అర్థం ఏంటి తెలుసా? ఓపిక, సహనం మనకు ఉండాలి. శత్రు బలం అంతటి మీద నీకు నేను ఇచ్చేసాను, నేను ఇంకంతే అధికారం ఇచ్చేసాను, నువ్వు ఏదైనా అది జరిగిద్ది. అంతేకాని అమ్మో సాతాను కూడా వచ్చాడంట, మీ అత్తొత్తున సాతాను వచ్చిందంట, నువ్వు నీకు నచ్చిన దూరాడు, సాతాను కూడా దూరాడు ఏంలో అని అంటావు, దూరని. అప్పుడు నువ్వేమన్నా తెలుసు, యేసు నామంలో ఈ రాత్రి మా అత్తల నుంచి సాతాను పోవునుగాక, మా కోడల నుంచి పోవునుగాక. కొంతమందికి దెయ్యాలు నిజంగా పడతాయి. సాతాను గడు చూసి అత్తమల ఫోన్ చూడు, ఆ దెయ్యాలు పోవాలంటే అధికారాన్ని ఉపయోగించదువుగాక. ఇక్కడ అసలైన విషయం ఉంది చూడండి. ప్రభు అయితే వాళ్ళకి అధికారం ఇచ్చాడు, అధికారం పొందుకున్నారు, గొప్పగా వాడబడుతున్నారు. వాడబడితే అంటాడు, ఒక్కొక్కటి అంటాడు వచ్చి, అయ్యా మేము దెయ్యాలు వెలగొట్టామని ఒకటి అంటాడు, అయ్యా మేము అద్భుతాలు చేసాము ఒకటి అంటాడు. వీటన్నిటికీ ప్రభు చక్కటి ఇది అయితే మీరు అందరూ అండర్లైన్ చేసుకోవాలి. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా అండర్లైన్ చేసుకోవాలి. చదువునాడు కింద మాట, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. అయినను, ఈ మాట మీరు అర్థం చేసుకోండి, అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషింపగా మీ పేర్లు. అబ్బా, ఇది ఇప్పుడు అర్థమైందేమో మీకు? మీకు దెయ్యాలు లోబడుతున్నాయని, అద్భుతాలు జరుగుతున్నాయని సంకలు కొద్దుకోవద్దు, సంబరాలు చేసుకోవద్దు.
అప్పుడప్పుడు నేను మా పాస్టర్ గారు మాట్లాడుకుంటాం. సంఘంలో ఏదైనా అద్భుతం జరిగిందనుకో, మా పాస్టర్ గారు చాలా పవర్ఫుల్గా మాట్లాడేది ఏంటి తెలుసా? అద్భుతం వాళ్ళ విశ్వాసం కూడా ఉందండి, అందుకని అద్భుతాలు జరిగినాయి. అంటే ఎందుకంటే ఇక్కడ మేము దేవుని మహాకృపను బట్టి ఎంతోమంది జీవితాల్లో అద్భుత ఆశ్చర్యకరాలు జరిగినాయి. ఇక్కడ చాలామంది సాక్ష్యాలు ఉన్నారు ఇక్కడ. కానీ మేము ఎప్పుడు ఎక్కడ చెప్పుకోం. ఎన్నో అద్భుతాలు జరిగినాయి పరిచర్యలో. అధికారం దేవుడు ఇచ్చాడు, దాన్ని అలాగే వాడతాం, అలాగే అంతవరకే అది. అంతేగాని మాకు ఇదంది అదే నేను బోర్డు పెట్టి తిరగను, బోర్డు తొలగించిన ఎక్కడ కూడా. అద్భుతాలు జరుగుతాయి, తర్వాత అద్భుతాలు ఆగిపోతాయి. జరుగుతాయి, తర్వాత ఆగిపోతాయి. అయితే దాన్ని బట్టి మీరు సంతోషపడక, చాలామందికి సంతోషం ఏంటంటే ఈ అద్భుతం జరిగితే నిజంగా సంతోషం ఉంటుంది కాదనట్లా, కానీ ఆ సంతోషాన్ని నువ్వేదో వేరే రకంగా తీసుకుని దాన్ని ఉపయోగించకూడదు. ఇవన్నీ జరుగుతాయి, నేను అది మీకు అధికారం ఇచ్చాను కాబట్టి. అధికారం ఇచ్చాడు కాబట్టి జరుగుతున్నాయి. ఇది అధికారం లేకపోతే, ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు ఇక్కడ, ఎవరు ఉపేంద్ర అన్న ఉన్నాడు, అన్న పోలీసే కదా. ఇప్పుడు అన్నకు అధికారం ఉంది, ఎవరినైనా ఇప్పుడు ఎవరైనా దొంగడు ఉన్నాడు ఇక్కడ అలర్ట్ చేస్తాడు. నువ్వు ఎందుకు చేసావంటే కుదరదు, ఆయనకు అధికారం ఉంది, అవునా కదా. అది అధికారం లేదనుకో, ఆయన అది కూడా డ్యూటీలో ఉన్నంతసేపు ఆయనకి. ఇప్పుడు పట్టుకుంటూ ఊరుకుంటారు ఎవరైనా? నేను పోలీసునే కదా ఇప్పుడు పట్టుకుంటానంటే ఊరుకుంటారా? డ్యూటీలో ఉన్నప్పుడే అది పని చేస్తుంది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అది నీకు పని చేస్తుంది. దేవుడి సన్నిధి నీతో ఉన్నప్పుడే పనిచేస్తుంది. దేవుని ఆత్మ నీతో ఉన్నప్పుడే పనిచేస్తుంది. దేవుని వాక్యం నీతో ఉన్నప్పుడే పనిచేస్తుంది. అది నేను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏమీ నీకు పని చేయదు. నేను సమూయేలు గ్రంథము ఇలాగే వచ్చిన చెప్తాను. 1-2 అధ్యాయాలు చాలా తేటగా చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో పెట్టాడు. అక్కడ సౌలు రాజుగా ఉన్నప్పుడు ఏది చెప్తే అది జరిగింది. కానీ అధికారం పోయిన తర్వాత కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకుంటున్నాడు. ఇక్కడ అంటాడు, ఇవన్నీ పోతున్నాయని, దెయ్యాలు పోతున్నాయని సంతోషపడక మీ పేర్లు, అది అసలు లెక్క. ఈ పోతున్నాయని ఏమాత్రం సంతోషపడక మీ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయా లేవా అని మీరు ఆలోచన చేసి సంతోషించుడి. అంతే. ఇక్కడ నీ పాట పాడుతున్నంత మాత్రం సంతోషం కాదు, నా వాక్యం చెప్పినంత మాత్రం నాకు సంతోషం ఏం కాదు, ఇంకోటి ఏదో చేసినంత మన సంతోషం కాదు. మన పేర్లు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉన్నాయా లేవా అని మనం చూసుకోవాలి. అది అప్పుడు నువ్వు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తావని నిర్ధారణ చేసుకోవచ్చు. అది నేను పరలోకానికి వెళ్ళిపోతా, అందరికి వెళ్ళిపోతే ఇంకెందుకు అది ఏమండి? పరలోకం అందరికి అవకాశం ఉందా? అక్కడ పోరాడి గెలిచిన వాడికే పరలోకము. ప్రభు అంటున్నాడు, వీటి విషయాలు మీరు సంతోషపడక మీ పేర్లు అక్కడ ఉన్నాయి లేవో చూసుకోండి అయ్యా, దాన్ని బట్టి మీరు సంతోషపడండి. చివరి మాట లూకా సువార్త, ముగిస్తున్నాను నా మాటలు. 22, 24 నుంచి 26 వరకు చదవమ్మ. అమ్మ మీరు ఇది కూడా అండర్లైన్ చేసుకోవాలి. తమలో ఎవరు వాని వివాద వారిలో పుట్టిన ఆయన వారితో ఇట్లా, నేను అన్యజనులలో రాజులు మీరైతే అలా ఉండకూడదు. మీలో గొప్పవాడు చిన్నవాణి వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? అయినను అంతే. చాలమ్మా, ఈ మాటలు ముగిస్తాను. చూడండి, ఇక్కడ ఫైనల్గా ప్రభు ఏమన్నాడంటే, లోకస్తులైతే, లోకల్ అధికారులు అయితే ప్రభుత్వం చేస్తారు, అధికారం చాలామంది చేస్తారు. కానీ మీరు అలాగ ఉండకూడదు. మీకు నేను అధికారం ఇచ్చాను, అయినా మీరు అలాగ ఉండకూడదు. ఎలాగ ఉండాలి? మీరు పరిచారకుల వలె ఉండాలి. ఎలాగ ఉండాలంట?
పరిచారకుల వలె ఉండాలి, పరిచర్య చేయువారి వలె ఉండాలి. నేనే అలాగున్నాను. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, చేయడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? పరిచర్య చేయడానికి. పరిచర్య అంటే ఏంటి? పరిచర్య నానా విధములుగా ఉన్నవి. అవేంటి చెప్పండి? నానా విధములు ఉన్నాయా లేవా? ఒకటి, బోధించేవాడుగా ఉండాలి. 2, పరిచర్య చేసేవారుగా ఉండాలి. 3, ప్రార్థించేవారుగా ఉండాలి. 4, అన్ని విధాలుగా ఉన్నాయి అందులో. ఒకడు మరియు మొదట చూడండి, కొందరు అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని, తరువాత కొందరిని, కొందరిని చాలు. చూసారా పౌలు ఏమంటున్నాడు అక్కడ? ఇవన్నీ సంఘంలో అందరికీ ఉన్నాయి, ఇవన్నీ ఒకటి కాదు, ఇవి మనందరికీ ఉన్నాయి ఇవన్నీ. ఇవన్నీ కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ అధికారాలన్నీ సంఘం అంతటికి దేవుడు ఇచ్చాడు. ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు. ఆయనకి మనం ఏమైనానంటే శరీరం అయి ఉన్నాము. ఈ అవయవాలకు అన్ని ప్రభు ఇచ్చేశాడు. కాకపోతే ఇంతకీ విచిత్రం ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, నీకు ఇచ్చిన అధికారం ఏంటో నీకు తెలియదు. అది ఫైనల్గా చెప్పేమాట. ఎందుకే దేవుడు నీకు ఏ అధికారం ఇచ్చాడో నీకు తెలియదు. ఎందుకే ప్రభు నీకు ఏ పని ఇచ్చాడో తెలియదు. ఏ పని ఇచ్చాడో మనకు తెలియాలి, ఎక్కడ పని చేయమన్నాడో మనకు తెలియాలి, ఏ అధికారం ఇచ్చాడో మనకు తెలియాలి. అప్పుడే దాన్ని మనం వాడాలి. ఎక్కడ బట్టి అక్కడ ఏది బట్టి అది మనం వాడకూడదు. నా మాటలు ముగిస్తున్నాను. మూలవాక్యము, రాజు ద్వారా అధికారము పొందుకున్న మొర్దెకై అధికారం పొందుకున్నాడు. ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు గేట్ కీపర్ కాదు. అతను ఏది చెప్తే అది చలమీన అవ్వాల్సిందే. పవర్ తన చేతిలో ఉంది. ఇప్పుడు నా ప్రభు నీకు కూడా అంటున్నాడు, రాజు మొర్దెకైకి ఇచ్చినట్లుగా ఈ మధ్యాహ్నం మందు నా ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. మీకు నేను అధికారం ఇస్తాను. ఎంత అధికారమో తెలుసా? శత్రు బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇస్తాను. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అందరూ